మహాభారత యుద్ధం ముగిసిపోయింది. రాజ్యాలు మారిపోయాయి. వీరులు బూడిదయ్యారు. కానీ ఒక పేరుని చరిత్ర ఇంకా ముగించలేదు. అశ్వత్థామ తన తండ్రి ద్రోణుడి మరణానికి రక్త ప్రతీకారం తీసుకున్నాడు. అతడి కోపానికి సరిహద్దులే లేవు. పాండవుల సంతానాన్ని నిర్మూలించాలనే ఉన్మాదం దేవతలానే కదిలించింది. ద్రౌపది ఏడుపులో, కృష్ణుని శక్తిలో ఒక శాపం పుట్టింది. యుగాలు గడిచినా నీ జీవితం ముగియదు. నీ నుదిటిపై ఉన్న గాయం ఎప్పటికీ మానదు. భూమిపై తిరుగుతూ జీవించి ఉండాలి. మరణం కాదు, నిద్ర కాదు, శాంతి కాదు, శాశ్వత జీవితం, శాశ్వత వేదన. అప్పటి నుంచి శతాబ్దాలు గడిచాయి. రాజ్యాలు మారాయి. కాలం తిరగబడింది. కానీ అతని అడుగులు మాత్రం అడవులో ఇంకా వినిపిస్తాయంట. హిమాలయాల మంచులో, నర్మదా నదీ తీరాల్లో, శ్మశానాల పొగల్లో కొంతమంది యోగులు అతన్ని చూసినట్లు చెబుతారు. ఎప్పుడో 1910లో ఒక బ్రిటిష్ వైద్యుడు ఎంపీలోని జంగిలలో ఒక మహాకాయుడిని చూశారంట. నుదిటి నుంచి రక్తం కారుతూ ఏదో పురాతన భాషలో జపం చేస్తూ. అది కథేనా లేక నిజమా? చరిత్ర నిశ్శబ్దంగా ఉంది. శాస్త్రం ఆధారాలు కోరుతోంది. కానీ వీరగాథలు మాత్రం చెబుతున్నాయి. అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడు. మనం నమ్మం అంటే అతడు కథ కథ, మనమే చూడాలి అంటే కాలమే సాక్ష్యం. నువ్వు అడగవచ్చు, ఈ ప్రపంచం అంతా మళ్ళీ మారిపోయినప్పుడు అతడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఈ ప్రశ్నకి ఒక సమాధానం మనం ఇంకా వెతకాల్సిందే.